తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మరి నిర్మలా జగ్గారెడ్డి గారు ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆమెతో మాట్లాడదాం. ఎలా ఫీల్ అవుతుంది, ఎట్లా అనిపిస్తుంది మేడం మీకు? ఫస్ట్ కంగ్రాచులేషన్స్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 35 మందికి మరి ఈ పదవులు కార్పొరేషన్ పదవులు ఇవ్వడం జరిగింది. దాంట్లో మరి నాకు ఒక మహిళ మరి మొదటి అంటే తెలంగాణ వచ్చినాక మొదటి మహిళగా నేను ఈ పదవిని స్వీకరించి చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, శ్రీధర్ బాబు గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, దామోదర్ గారికి, కొండ సురేఖ గారికి, ఇన్ఛార్జీలకి, తెలంగాణ ఇన్ఛార్జీలకి, ఏఐసిసి మరి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖార్గే గారికి అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నాపై నమ్మకంతో మరి ఈ కార్పొరేషన్ ఇవ్వడం చాలా సంతోషం. నేను ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో ఉండి ఈ శాఖకు తప్పకుండా న్యాయం చేస్తా, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటా. అంటే మామూలుగా మీ సంగారెడ్డి జిల్లా కావచ్చు, పటాన్ చెరువు లాంటి ఏరియాలు తప్ప తెలంగాణలో ఇండస్ట్రీ పరంగా కొంత అభివృద్ధి లేదు. సో మరి 10 జిల్లాలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తున్నారు పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి? మీరు అడిగిన విధంగానే పరిశ్రమలు ఉంటేనే అభివృద్ధి అనేది జరుగుతుంది. తప్పకుండా అభివృద్ధి జరగాలి. ఎక్కడైతే ఇండస్ట్రీలకి సంబంధించిన ల్యాండ్లు ఉంటే తప్పకుండా అవి ప్రతి ఒక్కరికి ఇవ్వకుండా అన్ని కాదు కానీ అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మరి తప్పకుండా వాటిని నెరవేర్చే బాధ్యతగా నేను తీసుకుంటా. కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఆశావాహులు ఉన్నారు. మరి మీ ఇంట్లో 2 పదవులు తీసుకోవడం పట్ల మరి ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇది మీ వ్యక్తిగతంగా వచ్చిందంటారా, దీంట్లో మీ హస్బెండ్ పాత్ర ఏమన్నా ఉందంటారా? ఇది సీఎం గారి సీఎం గారు ఇచ్చిన పదవే, మేము అడగలేదు, ఆశించలేదు. మరి ఆయన మనస్ఫూర్తిగా ఇచ్చిన పదవి ఇది. నా కోసమనే ఇచ్చిండ్రు నన్ను. అంటే నేను ఆల్రెడీ 2006 నుంచి కూడా 2 సార్లు మహిళా ప్రెసిడెంట్కి చేసిన, డిస్ట్రిక్ట్ మహిళా ప్రెసిడెంట్గా. తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ 2018 నుంచి ఇప్పటి వరకు కూడా నేను డీసీసీగా సంగారెడ్డి జిల్లా డీసీగా పనిచేస్తున్నా. కాబట్టి నా పర్సనల్గానే చూసి సీఎం గారు ఇచ్చిన పదవి అండి. ఈ పదవికి మీరు పూర్తిగా న్యాయం చేస్తానని అనుకుంటున్నారా? సీఎం గారి డైరెక్షన్లో, డిప్యూటీ సీఎం గారి డైరెక్షన్లో, శ్రీధర్ బాబు గారి డైరెక్షన్లో తప్పకుండా నేను ఈ పదవికి న్యాయం చేస్తాను. సో ఇది మరి ఇక తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మరి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతోనే నాకు ఈ పదవి వచ్చింది. గతంలో నాకు మరి ఈ యొక్క ఇండస్ట్రీకి సంబంధించిన మరి అనుభవం ఉంది కనుక ఖచ్చితంగా ఈ యొక్క చైర్మన్ పదవికి నేను న్యాయం చేస్తాను. సో ఈ పదవి నాకు కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్తున్నారు నిర్మలా జగ్గారెడ్డి. కెమెరా పర్సన్ విఘ్నేష్తో శ్రీనివాస్, న్యూస్ 360 హైదరాబాద్ నుంచి.